కొత్త రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అర్హులను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో అప్లికేషన్ల వడపోత కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 జిల్లాల్లో ఇంటింటి సర్వే చేయాలని పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులను ఆదేశించగా, మిగతా జిల్లాల్లో మహిళా సంఘాలకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తున్నది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా మౌఖిక ఆదేశాలతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతున్నట్టు సమాచారం. దీంతో గ్రామాల్లో అర్హులను తేల్చేందుకు మహిళా సంఘాల ద్వారా వివరాలు ఆరా తీస్తున్నారు. ఇక 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాపాలన ప్రోగ్రాం నిర్వహించి అభయస్థం పేరిట దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇటీవల మంత్రివర్గం సమావేశమై ఈ విషయంపై చర్చించింది. కొత్త రేషన్ కార్డుల జారీ కోసం విధి విధానాలు రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అర్హుల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతుండగా ఆధార్ రేషన్ కార్డు లింకు గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 వరకు పెంచింది. ఈ ప్రక్రియ పూర్తయితే బోగస్ కార్డులు ఉంటే వెళ్లిపోతాయని ప్రభుత్వం భావిస్తున్నది. ఇక రేషన్ కార్డులు, మిషన్ భగీరథ కనెక్షన్లపై అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే మొదలుపెట్టగా ఈ విషయం తెలియని వలస వెళ్లిన వారు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి నిమిత్తం గ్రామాలు వదిలి పట్టణాల్లో ఉంటున్న తమకు రేషన్ కార్డుల సర్వే సంగతి తెలియడం లేదని, మౌఖిక ఆదేశాలతో చేపట్టిన సర్వేలో తమ అప్లికేషన్ వివరాలు సక్రమంగా నమోదు చేయకపోయినా, తమను పరిగణలోకి తీసుకోకపోయినా తాము నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ అవుతున్నందున ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండేలా చూడాలని కోరుతున్నారు.